సీతాకాంత్ విషయంలో రామలక్ష్మి మనసంతా నువ్వే ఉన్నావంటూ సీతాకాంత్ తాతయ్య చెప్తాడు. అయితే సీతాకాంత్ ఆ మాటలు తలుచుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు. అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి అని. అదే కాదు, ఇంకొకటి కూడా చెప్తాడు. ఏ ఆడపిల్లైనా తన మనసులో ఉన్న ఇష్టాన్ని డైరెక్ట్గా చెప్పదు. కానీ రామలక్ష్మి నీ పక్కనే ఉండాలి, నిన్ను చూస్తూనే ఉండాలి అని ఇండైరెక్ట్గా చెప్పింది. మొద్దు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వు ఏం చేస్తావో చెయ్యి. రామలక్ష్మి నీ పక్కన ఉండాలనుకుంటుంది కాబట్టి జాబ్ నువ్వు ఎలాగోలా కుదుర్చుకొని ఉన్న వాళ్ళని పీకేస్తావో లేదంటే కొత్త జాబ్ క్రియేట్ చేసుకుంటావో ఏమో నీ ఇష్టం. రామలక్ష్మి నీ పక్కనే ఉంచుకోవాలి అన్నట్టు చెప్తాడు. రామలక్ష్మి ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీలత ఏం ప్లాన్ వేసింది, ఆయనకి ఏం హాని తలపెట్టబోతుందో అన్నట్టు భయపడుతూ ఉంటుంది. ఇక సీతాకాంత్ని రామలక్ష్మిని దగ్గరే కూర్చొని పెట్టి వాళ్ళిద్దరి మధ్యన ఇంకా ప్రేమ ఎక్కువ చేయాలి అన్నట్టు సీత వాళ్ళ తాతయ్య ప్రయత్నిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే టిఫిన్ చేస్తూ ఉంటే రామలక్ష్మిని సీతాకాంత్ పక్కనే కూర్చుండేలాగా చేస్తూ ఉంటాడు. ఇక ఏముంది, సందీప్ కొత్త నాటకం మొదలుపెట్టాడు. అంటే ఆఫీస్ బాధ్యతలని తన మీదే వేసేసుకుంటున్నట్టు, ఇప్పటి నుంచి ఆఫీస్ ఫైల్స్ అని తిరిగేస్తున్నట్టు ఒక బిల్డప్ ఇస్తాడు. ఇక శ్రీవల్లి దానికి ఆద్యం పోస్తుంది. సీతాకాంత్ ఉండి, నువ్వు టిఫిన్ చేసావా సందీప్ అంటే, చేశానన్నయ్య, నేను మన ఆఫీస్ బాధ్యతల్ని నెత్తి మీద వేసుకున్నాను కాబట్టి ఆఫీస్ ఫైల్స్ అని ఒకసారి చూస్తున్నాను, నీ అంతటి వాడిని కావాలన్నయ్య అన్నట్టు